పోలిన వారెవరు మేలు చేయు దేవుడవు నిన్నే నే నమ్మితి నా దేవా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా ఎల్ షడాయ్ ఆరాధన ఎలోహీం ఆరాధన అడోనాయ్ ఆరాధన యేషువా ఆరాధన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ ఆదివారం రోజు దేవుని సన్నిధానానికి మనల్ని తీసుకొచ్చి ఆరాధన నడిపించి మరి వాక్య భాగంలోకి వెళ్తుండగా వాక్యము వింటున్న నా సహోదరులకి సహోదరులకి హృదయపూర్వకమైన వందనాలు. మరి చూస్తున్న ప్రియమైన బిడ్డలకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. వాక్యం విందాం. దేవుడు మాట్లాడితేనే మనం బ్రతకగలము. దేవుడు వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. అయితే ఈరోజు దేవుడు ఈ ఆదివారం మనతో ఏం మాట్లాడబోతున్నాడు, ఆ మాటలను మనం చెప్పుకుంటూ విని విడిచిపెట్టేటట్లుగా కాకుండా, దేవా ఆనాడు ఆ భక్తుడికి ఆ సహాయం అందించావు, ఈనాడు నీ సహాయంతో నేనున్నాను, నీకు కృతజ్ఞత స్తోత్రాలు తండ్రి అని చెప్పేటట్లుగా మనము వాక్యాన్ని మనలో ఉంచి వాక్యానుసారంగా మనం ముందుకు సాగిపోదాం. మరి ఈరోజు వాక్యము 1 కొరింథీ పత్రిక 10:13. 1 కొరింథీ పత్రిక 10:13లో ఏముందో చదువుకుందాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింప కలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగు చేయను. హల్లెలూయా. ఈరోజు ఏం మాటలు? రెండు శోధన కలుగుతున్న తప్పించుకునే మార్గం కూడా దేవుడే ఇస్తాడు. ఈ యొక్క కొరింథీ పత్రికలో ఏముందంటే అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ సంఘానికి తెలియపరుస్తున్న కొన్ని మాటలను బట్టి మనం చూసుకుంటుండగా, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. సాధారణమైన శోధనలే మనుషులకు కలుగుతున్న శోధనలు, బలహీనతలు, బాధలు అవి సాధారణమైనవే. అయితే ఆ బాధలే తప్ప మరి మీకు ఇంకా అంతకు మించి అధికమైనవి కావు అని వాక్యం సెలవిస్తుంది. అయితే సాధారణముగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు. ఆటోమేటిక్గా ఈ లోకంలోని జీవిస్తున్న మనము నరుడు ఎందుకట శ్రమానుభవానికే పుట్టి ఉన్నాడు. నిప్పు రవ్వలు పైకి ఎగిరినట్లుగా నరుడు శ్రమానుభవానికే పుట్టి ఉన్నాడని వాక్యం సెలవిచ్చింది. అయితే ఎవరికి శ్రమ లేదు, ఎవరికి బాధ లేదు, ఏ ఇంటిలో సమస్యలు లేవు, ఎక్కడ ఏ శోధన లేదు, ఏ బాధలు లేవు. ఎవరైనా అనుకున్నారా ఏమీ లేకుండా, ఏ శోధన ఏ బాధ లేకుండా ఉన్నారా? కానీ బాధ శోధన వచ్చినా అందులో దేవుడు వదిలేసిన వాడు కాదు. మన దేవుడు నమ్మదగినవాడు. తప్పించే మార్గాన్ని కూడా కలుగు చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువ ఇవ్వడట. మీరు కలుగుతున్న శ్రమ శోధన సహించలేకపోతుంటూ అయ్యో నా యొక్క జీవితం ఇంకెందుకు అనుకునే స్థితిలో దేవుడు తేడా. వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. ఎందుకంటే మన నిమిత్తం ఆయన శోధింపబడ్డాడు, మన పాపాల నిమిత్తం ఆయన నలుగొట్టబడ్డాడు. కాబట్టి ఆయన మనల్ని అంతగా శోధింపబడనీయడు. ఒకవేళ అంతగా శోధింపబడినట్లుగా అయితే, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగు చేసేవాడు. ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుడు మనతో ఈరోజు చక్కటైన భరోసా, చక్కటైన మాటలు తెలియపరుస్తున్నాడు. దేవుడు నమ్మదగిన వాడిని మనం నమ్ముకొని ఉన్నప్పుడు శోధింపబడుతున్నప్పుడు దేవుడు ఆ శోధనలోని నిన్ను నన్ను విడిచిపెట్టలేదు. ఆ శోధనలో నుండి కూడా తప్పించుకునే మార్గం దేవుడు ఇచ్చాడు.
ఇచ్చాడు. అనేకమైన సార్లు మన జీవితాల్లోని అనేకమైనవి కలిగాయి. అనేకమైన బాధలతో, అనేకమైన శోధనలతో, అనేకమైన శ్రమలతో, అనేకమైన నిందలతో, అనేకమైన మరి దుఃఖముతో మనం శోధింపబడుతూ మనం ఎన్నిసార్లు దేవుడిని బాధపరిచామో. దేవుడు నమ్మదగిన వాడని తెలియలేని టైంలో ఏదో కొంచెం నమ్ముకోలేని సమయంలో కలుగుతున్న బాధలను బట్టి, శోధనలను బట్టి ఎన్ని మార్లు మనం దేవుణ్ణి గాయపరిచామో ఈరోజు ఆయన వాక్యం సెలవిస్తుంది. ఏమనంటే దేవుడు ఏమంటున్నాడంటే సహింపగలుగుట కంటే ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగు చేస్తాడు. నువ్వు సహిస్తున్నప్పుడు, శోధనను సహించుకుంటున్నప్పుడు దేవుడు అందులో విడిచిపెట్టేకుండా తప్పించుకునే మార్గాన్ని కూడా ఇస్తాడు. అంతేకాదు 1 కొరింథీ పత్రిక 1:9 ఏముందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సాహసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మన తండ్రి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు సాహసంలో మనం ఉన్నాం. మన తండ్రి అయిన కుమారుడు యెహోవా తండ్రి కుమారుడైన యేసు ప్రభువు సావాసంలో మనల్ని నడిపించాడు, ఉంచాడు. అయితే యెహోవా తండ్రి నమ్మదగిన దేవుడు. కుమారుని యొక్క సావాసంలో మనం ఉన్నాము కాబట్టి మనం సహించలేనంత బాధ, సహించలేనంత శోధన మన మీదకి మరి వచ్చేలేదు. కానీ సహించలేని శ్రమలు, శోధనలు కలుగుతున్నప్పుడు ఆ శోధన, శ్రమ, వేదన అంతా మన కొరకు తన కుమారుడు అనుభవించాడనే సత్యాన్ని మనము గ్రహించాలి. కాబట్టి నాయన ఈరోజు మన ప్రభు యేసుక్రీస్తు తన కుమారుని సావాసంలో మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన సావాసంలో మనం ఉన్నాం. ఆయన సావాసంలో మనం ఉంటుండగా, ఆయన మన స్నేహితుడిగా, మనం ఆయన స్నేహితులుగా ఉంటుండగా నువ్వు ఏ విధముగా శోధింపబడుతున్నావో ఆ శోధన అంతా నీకు తెలుసును. నీవు తాళలేని శ్రమలు దేవుడు ఇచ్చేవాడు కాదు. నీవు శోధనలో నుండి తేరుకోలేని శోధన నీకు ఇచ్చే దేవుడు కాదు. ఒకవేళ నువ్వు తేరుకోలేని సమయంలోనే అలాగే నా శోధనతో నేను ఇలాగే అయిపోతానేమో అనుకున్న టైంలో తప్పించుకునే మార్గం దేవుడు ఇస్తాడు. అటువంటి నమ్మదగిన స్నేహితుడు మన దేవుడు. అంతేకాదు ఎవరెవరు తప్పింపబడ్డారో మనం వాక్యం చూసుకుందాం. ఒక 3 భక్తుల విషయంలో మనం చూసుకుంటుండగా దానియేలు వాక్యం సెలవిస్తుంది. ఏమనంటే దానియేలు గ్రంథంలోని ఒక మాట ఉంది. దానియేలు గ్రంథంలోని ఏముందంటే వారు ఎటువంటి శోధన అనుభవించారో ఆ శోధనలో కూడా దేవుని ఒక్క మాట కూడా వారు అనలేదు. ఎటువంటిది వాళ్ళు అనుభవించారనేది వాక్యం మనకు కనబడుతుంది. ఏమనంటే మరి 16లో ఒక మాట, రాజుతో షద్రక్ మేషకును అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరము ఇయ్యవలనని చింత మాకు లేదు. ఎందుని గురించి? రాజు ఆజ్ఞ అయ్యింది. ఏమని? ఆయన చేసిన దేవతలను పూజించమని, నిలబెట్టిన ప్రతిమలకు దండాలు పెట్టమని, ఇవన్నీ చేయమని అన్నప్పుడు షద్రక్ మేషక్ అబేద్నెగో 3 కూడా మేము ఆ పని చెయ్యము. ఎందుకంటే మా దేవుడు ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి శోధన వచ్చినా తప్పించగలిగిన సమర్థుడని ధైర్యంతో వాళ్ళు ఉన్నారు. ధైర్యంతో వాళ్ళు ఉండి ఆ మాట అన్నప్పుడు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించను గను. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను అని వాక్యం కనబడుతుంది. దేవుడు మండుచున్న ఆ యొక్క రాజు అంటున్నాడు, వీరిని తీసుకుని అగ్నిగుండంలో వెయ్యండి. ఎప్పుడైతే రాజు ఆజ్ఞని మీరు మీరారో, రాజు చెప్పిన పని మీరు చేయలేదో, రాజు ఏమని చెప్పాడు? దేవతలకి నమస్కరించమన్నాడు, పూజించమన్నాడు, దండాలు పెట్టమన్నాడు. వారు చేయమని గట్టిగా ఉన్నారు. గట్టిగా నిలబడి 3 కూడా ఉన్నారు. ఒకవేళ అగ్నిగుండంలో మీరు వేసిన మా దేవుడు తప్పించగలిగిన సమర్థుడు, ఒకవేళ తప్పించకపోయినా మేము ఈ శోధనలోని దేవుడు మాకు తప్పించకపోయినా మేము ఆ పని చెయ్యము అన్నారు. ఎంత ధైర్యంగా! మరి అలాంటి అగ్నిగుండంలో వేసే శోధన, అటువంటి శ్రమ మనకి ఎప్పుడైనా మన ప్రజలకు కాదు, లోకంలో ఉన్న ఎవరికైనా ఇటువంటివి కలిగాయా? కానీ ఒక్కొక్కసారి ఇటువంటివి కలగకపోయినా ఆత్మీయతముగా హృదయంలోని, మరి అంతరంగంలోని, మానసికంగా ఇటువంటి మాటల చేత బాధపడుతున్న బిడ్డలమి ఆ అగ్నిగుండం కంటే భయంకరమైన శోధింపబడుతున్న మనల్ని దేవుడు తప్పించడానికి సమర్థుడిగా ఉన్నాడు. ఈ షద్రక్ మేషక్ అబేద్నెగో 3 కూడా చక్కటైన తీర్మానంతో ఉన్నారు. మేము వాటికి సాగిలపడము నమస్కరించ మా దేవుడు సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా
మేము వాటికి పూజించమనేసారు. అంతేకాదు ఏమైందంటే 3:18 రాజా, నీ దేవతలను మేము పూజింపమని నీవు నిలవబెట్టిన చిన్న బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకునుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రక్ మేషక్ అబేద్నెగోను వారిని విషయంలో ఆయన ముఖము వికారమైన గనుక గుండము ఎప్పటికన్నా 7 వేడిని గల చేయమని ఆజ్ఞించెను. చూడండి, అగ్నిగుండంలోని ముగ్గురు తీసుకుని వేసేయండి. ముందు ఉన్న వేడి కంటే ఇప్పుడు ఎక్కువ వేడి, 7 అధికమైన వేడి పెట్టండి. అంటే వారు పడగానే నిమిషంలో కాలిపోయినట్లుగా మరి కొంచెం వేడి పెంచండి అని అన్నాడు. మరి కొంచెం వేడి పెంచండి, 7 ఆ అగ్నిగుండాన్ని మరి రాజు పెట్టండి అని చెప్పి అక్కడ ఉన్న వారికి చెప్పాడు. చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే ఆజ్ఞించినప్పుడు మరియు తన సైన్యంతో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షద్రక్ మేషకును అబేద్నెగోను బంధించి వేడిని కలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞయగా వారు వారి అంగీలను, నిలువుట అంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయు ఉన్న పాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండమునందు పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి కలిగినదైనందున షద్రక్ మేషక్ అబేద్నెగో విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. ఈ ముగ్గురు మనుషుల్ని అగ్నిగుండంలో వేయడానికి వెళ్ళారు. వేసేస్తుండగా ఈ ఎవరెవరట బలిష్ఠులు వీళ్ళందరినీ అక్కడ రాజు ఆజ్ఞించి వారు నిలబెట్టి వారి చేత వేయించమన్నాడు. ఈ ముగ్గురు చనిపోవాలి కాలిపోయి, కానీ వేసినలే కాలిపోయి చనిపోయారు. అంటే దేవుడి కార్యాలు అలా ఉంటాయి. వేయడానికి వెళ్ళారు. ఎవరు వెళ్ళారట? బలిష్ఠులలో. రాజు ఆజ్ఞ తీవ్రంగా ఉండెను. మిక్కిలి వేడిమి కలిగిన షద్రక్ మేషక్ అబేద్నెగో విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయేరి. ఆ మనుషులు ఏం చేశారట? అగ్ని జ్వాలలతో కాల్చి చనిపోయారట. వీళ్ళని విసరడానికి వెళ్ళిన మనుషులు అంగీలతోటే ఉన్నారు. అంగీలు తీయలేదు, ఏమి తీయలేదు. వారు విసరడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వారు కాలిపోయి చనిపోయినట్లుగా. ఎవరు కాలిపోయి చనిపోవాలనే ఉద్దేశము నెబుకద్నెజరు ఏ ప్లాన్ చేసుకున్నాడు, ఏ ఆలోచన చేసుకున్నాడు, ఆయన ప్లాన్ అంతా కూడా మరి సక్సెస్ అవ్వట్లేదు. వేసిన వారు అంత అగ్గిలో పడినున్న వారు బాగానే ఉన్నారు. వేసిన ఇంకెళ్ళిన వారే కాలిపోయి చనిపోయారు. దేవుడు మర్మాలు అలాగే ఉంటాయి. అలాగే నీ పట్ల, నా పట్ల అనేకమైనవి నిందలు, అనేకమైన బాధలు, అనేక విధాలుగా మనల్ని శోధింపబడిన వారు మనం అలాగే ఉంటాం. కానీ మనల్ని ఆ విధంగా బాధపరచేవారు ఇటువంటి అగ్నిగుండం ఉన్నదనేది వారు గ్రహించాలి. కాబట్టి మనకేమి చింత లేదు, మనకేమి బాధ లేదు. వేసిన వారే కాలిపోయారు, కానీ వేసిన లోపల ఉన్నవారు మటుగా దేవుని బిడ్డలుగా వారు ఉన్నారు. అంతేకాదు చదువుతుండగా ఏముందంటే దానియేలు 3:23 షద్రక్ మేషక్ అబేద్నెగో ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారే వేడిని కలిగి మండుచున్న ఆ గుండంలోనూ పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసిమి కదా అని తమ మంత్రులను అడిగారు. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చారు. మనం ముగ్గురు వేసాం కదా, 4 కనబడుతున్నారు అగ్నిలో, 3 లేదు, 3కి మించి ఇంకొక అతను కూడా కనపడుతున్నాడు అని రాజు మంత్రికి అడుగుతున్నాడు. నిజమే, సత్యమే, మన 3కే వేశారు. ఒకవేళ ఆయన ఆలోచన ఏమంటే 3 ఉన్నారు కదా, మరొకరు కనబడుతున్నారు, ఏమైనా మీరు వేసారా ఏంటంటే లేదయ్యా, 3నే మేము వేసాం, అదే సత్యం అని చెప్తా ఉన్నారు. చెప్పినప్పుడు ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు మరి దేవుని యొక్క లేఖనంలో సెలవిస్తున్నట్లుగా 3గా ఉన్నవారు కాదు, కానీ అందులో నాకు 4వ వ్యక్తి కూడా కనబడుతున్నాడు అన్నారు. 4వ వ్యక్తి కనబడుతున్నారు అన్నప్పుడు అందుకు రాజు నేను 4 మనుషులు బంధకములో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవదూతల రూపము పోలినదై వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఆ 4వ వాడు అందరూ ఉన్నారు కదా, 3 అనుకుంటున్నాను, 4వ వాడు కూడా కనబడుతున్నారు. ఆయన ఎలాగున్నాడు? దేవదూత రూపంలో కనబడుతున్నాడు. రాజుకి దేవదూత రూపంలో కనబడుతున్నాడు. 3 కూడా మా దేవుడు అగ్నిగుండంలో తప్పించగలిగిన సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా మేము
ఈ దేవతకు మేము నమస్కరించము, పూజించము అని చక్కటైన విశ్వాసంతో, చక్కటైన భక్తితో వారు ఉన్నారు. కాబట్టి దేవదూత రూపం వలె దేవుడు ఆ అగ్నిగుండంలో ముగ్గురితో పాటు దేవుడు అక్కడ ఉన్నాడని వాక్యము రాజు చెప్తా ఉన్నాడు. ముగ్గురులో ఆయన 4వ వారు కనబడుతున్నాడే దేవదూత రూపం కలిగి ఉందని వారికి చెప్తున్నాడంట. దేవదూత రూపం కలిగి ఉందని చెప్పినప్పుడు మరి ఆ విధంగా చెప్పిన వెంటనే వారు అనుకుంటున్నారట, ఇదేంటి మనం ముగ్గురు వేసాం కదా, 4వ వ్యక్తి అలాగా ఏంటి దేవదూత రూపం ఏంటి అని ఆలోచనలు చేస్తున్న సమయంలోని మరి షద్రక్, మేషక్, అబేద్నెగో అనువారిలో మహోన్నతుడు దేవుని సేవకులారా బయటికి వచ్చి నా యొద్దకు రండి అని పిలవగా షద్రక్, మేషక్, అబేద్నెగో అగ్నిగుండం బయటికి వచ్చిరి. అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధాన మంత్రులు కూడా వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలపోయిండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనైనను వారి దేహమునకు తగలకుండుటయు చూచిరి. నెబుకద్నెజరు షద్రక్, మేషక్, అబేద్నెగో వీరి దేవుడు పూజా అర్హుడు. ఆయన తన దూతను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవుని కాగా మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞ వ్యర్థపరిచిరి. చూడండి, రాజు అంటున్నాడు వారిని అగ్నిగుండం నుండి తీయండి, వెళ్ళండి. సంస్థానపతులు మీరందరూ ఉన్నారు కదా, అధిపతులు అందరూ వెళ్ళండి, వాసన చూడండి. వాసన బట్టల వాసన చూశారు, కాలిన వాసన లేదు. వెంట్రుకల వాసన చూశారు, కాలిన వాసన లేదు. ఏంటి ఆశ్చర్యము! అగ్నిగుండముల నుండి తీసాక వాళ్ళ దగ్గర ఏదో ఒక రవ్వ కాలినట్లుగానే వాసన రావాలి కదా, అది కూడా లేదు. రాజుకి ఒక లాంటి ఆలోచన వచ్చింది, అమ్మో వీళ్ళ దేవుడు తప్పించగలిగిన సమర్థుడు, నిజమే ఈ కార్యము దేవుడే చేశాడని రాజు తలంపు కలిగాడు. వెంటనే అంటున్నాడు, ఏమంటున్నాడు, తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించును. వారు తమ దేవుని కాగా మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపక ముందులని దేహముతో అప్పగించిన రాజు యొక్క ఆజ్ఞ వ్యర్థపరిచి కాగా నేనొక శాసనం నియమించుచున్నాను. ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడు దేవుడు కాగా మరి ఏ దేవుడును లేడు. హల్లెలూయా! నేను ఇప్పుడు మరొక ఆజ్ఞ ఇస్తున్నాను, నేను ఇస్తున్నాను. అది ఏమనగా మరి ఈ దేవుడట గొప్ప సమర్థుడు అని ఒప్పుకున్నాడు. ఎవరు? రాజు గొప్ప సమర్థుడు అని దేవుని యొక్క బిడ్డడుగా అక్కడ చెప్తా ఉన్నాడు. నిజమే, వీరిని అగ్నిగుండముల నుండి తప్పించాడు అంటే ఎంతటి సమర్థుడు దేవుడు అని తెలుసుకున్నాడు రాజు. తెలుసుకొని మరి కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను. అది ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థులకు దేవుడు కాగా మరి ఏ దేవుడు లేడు. హల్లెలూయా! ఎంత చక్కటైన మాట చెప్పాడు. ఈ విధంగా మళ్ళీ నేను ఒక శాసనాన్ని పెడుతున్నాను, ఈ దేవుడు తప్ప మరొక దేవుడు లేడు. ఎంత చక్కటైన మాట! ఆ మాట మన హృదయాన్ని ఎంత భరోసా తెప్పిస్తుంది. రాజే నోటితో చెప్తా ఉన్నాడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప సమర్థుడు ఈ దేవుడు. ఇటువంటి దేవుడు ఎక్కడ లేడు. కాగా ఏ జనుల్లో కానీ, రాష్ట్రంలో కానీ, ఏ భాషల్లో కానీ, మాట్లాడేవారిలో కానీ షద్రక్, మేషక్, అబేద్నెగో అని వారి దేవుని ఎవరిని దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండెను. అతడు రాజు షద్రక్, మేషక్, అబేద్నెగో వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. హల్లెలూయా! ఎంత చక్కటైన మాట. బబులోను సంస్థానంలో ఈ ముగ్గురిని రాజు హెచ్చించాడు. అగ్నిగుండంలో వేయమని ఒకరోజు చెప్పినప్పుడు దేవుడు వారిని తప్పించాడు. అందుకే మనం మొదలు చదువుకున్న దాంట్లో ఏముంది, మన దేవుడు ఎలాంటి వాడట, తప్పించగలిగిన దేవుడు. చదివిన దాంట్లో ఏముందంటే అంతేకాదు సహింపగలుగుట కంటే ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కలుగు చేసే దేవుడు. షద్రక్, మేషక్, అబేద్నెగో ముగ్గురిని దేవుడు తప్పించాడు కదా. కాబట్టి శోధింపబడుతున్నాం మేము, దేవుడితో శోధింపబడుతున్నాం మేము. ఉద్యోగం రాలేదు, దేవుడితో శోధింపబడుతున్నాం. అనారోగ్యం బాగోలేదు, శోధింపబడుతున్నాం మేము. కష్టాలు కలకొండల్లో మేము ఉండిపోతున్నాం మేము అని ఎవరిని ఎప్పుడు కూడా అనకూడదు. వాక్యం సెలవిస్తుంది, దేవుడు గొప్పవాడు.
నిన్ను నన్ను సహింపలేనంత శోధనలో ముంచేసే దేవుడు కాదు, వాటి నుండి తప్పించే మార్గాన్ని కూడా దేవుడే పెడతాడని సత్యము శద్రక్ మేషక్ అబేద్నెగో ముగ్గురిని దేవుడు పెట్టాడు. అగ్ని గుండం నుండి తప్పించాడు. రాజే ఆశ్చర్యపడిపోయాడు. ఆ శాసనంలో వారిని ఏం చేశాడట, ఎలా చేశాడట, హెచ్చించాడట. నీవు నేను ఖచ్చితంగా బ్రతికితే దేవుని కొరకు దేవుడు ఒకరోజు హెచ్చిస్తాడు. మనుషుల హెచ్చింపు అక్కర్లేదు. మనుషుల హెచ్చింపు కొద్ది రోజులు ఉంటుంది, తర్వాత ఉండదు. దేవుడు హెచ్చిస్తే శాశ్వతమైన హెచ్చింపు జీవితం దేవుడు ఇస్తాడు. ఇప్పుడంటే నిన్ను ఈ విధముగా శోధ వచ్చినప్పుడు చాలామంది అనుకుంటాము, ఏ విధమైన శోధన అనుకుంటామంటే శరీర బలహీనత ఒక శోధన, ఉద్యోగం లేకపోవడమే ఒక శోధన, ఆర్థిక ఇబ్బంది ఒక శోధన, సమస్యలే ఒక శోధన, మరి రక్షణ లేని వారి కొరకే ఒక శోధన అనుకుంటాము. కానీ భయంకరమైన శోధన ఏంటంటే విగ్రహానికి నమస్కరించి పూజించడం కూడా భయంకరమైన శోధనే. వాటిలో వారు మరి తొలగిపోలేదు. ముగ్గురు ఖచ్చితంగా నా దేవుడు సమర్థుడు నిలబడ్డారు. కాబట్టి ఈరోజు సంస్థానంలో వారిని దేవుడు ఆ రాజు ద్వారా హెచ్చించాడు. నిన్ను నన్ను ఖచ్చితమైన బ్రతుకు మనం బ్రతికితే హెచ్చించే రోజులు దేవుడు మనకిస్తాడు. కాబట్టి ప్రస్తుతానికి మనం ఎవరిని కొంతమందికి నచ్చం. ఎందుకంటే వారు చేస్తున్న వాటిలో మనల్ని పిలుస్తూ ఉంటారు, మనం వాటికి వెళ్ళము, వాటిలో మనము పాలిపాగస్తులం అవ్వము. అలాగ అయ్యామనంటే ఈ ముగ్గురు కూడా అలా చేసి ఉంటే ఈ అగ్నిలో కాలిపోదురు. వాటిని వేయడానికి వెళ్ళిన వారు ఎలా కాలిపోయి చనిపోయారో వాళ్ళకంటే ముందు వీళ్ళ కాలిపోదురు. కానీ దేవుడి పట్ల వారు ఖచ్చితంగా బ్రతికారు. కాబట్టి వేయడానికి వెళ్ళిన వారు కాలిపోయారు, కానీ వేసిన బిడ్డలు ముగ్గురు బిడ్డలు కూడా బ్రతికి దేవుడు మరి బయటికి తీసుకొచ్చి వారి ద్వారా సంస్థానంలో రాజవారిని హెచ్చించారు. ఈ మాటలు మనం చెప్పుకుంటూ మన ఆత్మీయ జీవితంలో ధైర్యపరచుకోవడానికి మరి మనం ఇంకా దైవకంలో బలపరచబడేటట్లుగా ఉండాలి. కాబట్టి మరి సహింపలేనివి దేవుడు మనకి ఇవ్వడం, ఒకవేళ ఇచ్చినా తప్పించే మార్గం దేవుడు మనకు పెడతాడనే సత్యాన్ని మనం గ్రహిద్దాం. వీటి ద్వారా ప్రకటన ఒక మాట చూసుకుందాం, ముగించుకుందాం. దేవుని యొక్క లేఖనంలో నుండి 2 పేతురు 2:5 మరియు ఆయన పూర్వ కాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనులు లోకం మీదకి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరియు 7 కాపాడెను. నీతిని ప్రకటించిన నోవాహుకు ఎటువంటి సమస్య వచ్చింది? జలప్రలయం వచ్చింది. జలప్రలయం వచ్చినప్పుడు దేవునికి మరి లోకమును విడిచిపెట్టక భక్తిహీనులు లోకం మీదకి జలప్రలయం దేవుడు తెప్పించాడు. భక్తిహీనులుగా ఉన్న వారి మీదకి దేవుడు జలప్రలయాన్ని రప్పించినప్పుడు నోవాహు నీతిని బట్టి నోవాహు కుటుంబము రక్షింపబడింది. ఎటువంటి శోధన నోవాహు అనుభవించాడు? నీతిపరుడుగా ఉన్నాడు, ప్రళయం వచ్చింది, ఆ ఓడలో వారందరినీ ఎక్కించుకున్నాడు, కుటుంబాన్ని, నోరు లేని జీవుల్ని, 7 కూడా దేవుడు తప్పించాడు, నోవాహును కూడా దేవుడు తప్పించాడు. అయితే ఆ శోధనలో దేవుడు, ఆ ప్రళయంలో దేవుడు వారిని విడిచిపెట్టాడా? తప్పించుకునే మార్గం కూడా దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఈరోజు నోవాహు విషయంలోనేమి, మరి శద్రక్ మేషక్ అబేద్నెగో విషయంలోనేమి, అవును నాయన నేను నీతిపరుడినే, నేను ఎంతో సంతోషం కుటుంబంతో ఇంట్లో గడుపుతున్నాను, ఇలాంటి టైం అప్పుడు భక్తిహీనుల కొరకు పంపించిన జలప్రలయం నా మీదకి వచ్చేస్తే ఎలాగా, నా కుటుంబం మీదకి వచ్చేస్తే ఎలాగా అన్నాడా? లోబడ్డాడు, నీతిగా బ్రతికాడు. ఇలాంటి శోధన వస్తుందని అతను ఊహించాడా? శోధన ఏ విధముగా ఉంటుందని అంటే మధ్య చెప్పుకున్నాం మనం. మొదట జ్వరము, శరీర బలహీనత, ఆర్థిక ఇబ్బంది, పెళ్ళి అవ్వకపోవడము, డబ్బులు లేకపోవడము, ఇదే శోధన అనుకుంటాం. కానీ పితృలు భక్తులు ఎలాంటి శోధనలు అనుభవించారంటే, ఒకరు అగ్నిగుండంలోనే శోధన అనుభవించారు, ఒకరు జల ప్రళయంలో శోధన అనుభవించారు. అయితే దేవుడు నోవాహు కుటుంబాన్ని జల ప్రళయంలో వదిలేశాడా? తప్పించాడు. 7 నోవాహును 7 తప్పించినట్లుగా వాక్యం మనకు కనబడుతుంది. అంతేకాదు పేతురు 2 పేతురు 2:6 ఏముందంటే, మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణమును భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకు వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. నీతిమంతుడకు లోతును తప్పించాడు. ఎలాంటి వారి మధ్యలో ఉన్నాడట? దుర్మార్గులు కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడకు లోతు
దేవుడు తప్పించాడు. అటువంటి మరి ఏముందంటే సొదొమ గొమొర్రాలు పట్టణము చాలా భయంకరమైన పట్టణము. అది విగ్రహారాధన వ్యభిచారంతో కూడిన పట్టణాన్ని. మరి నీతిమంతుడు అందులో ఉన్నాడు, ఒక్కడే లోతు. ఆ ఒక్కడే లోతు ఉండి ఎలా బాధపడుతున్నాడట. మరి ఇంకా చదువుకుంటుండగా 2 పేతురు 2:8 ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకుంటూ వచ్చాడట. దినదినము వారు అక్రమం చేస్తూ నువ్వు చూస్తున్నాడు, చూసి మనసును నొప్పించుకుంటాడు. అయ్యో తండ్రి, ఏటి పాప, భయంకరమైన ప్రజలు ఈ పాపముతో కొట్టుమెట్లు ఆడిపోతున్నారు, ఎలాగ తండ్రి అని చెప్పి అతను ప్రతిరోజు కూడా అవన్నీ చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటూ మనసులోనే నొప్పించుకున్నాడు. మన కళ్ళు ముందే కామ వికారముతో పాపముతో తిరుగుతున్న ప్రజలు మనం చూస్తూ ఉన్నాం. దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాం, మార్పునివ్వండి ప్రభువా. చెడిపోతున్న బిడ్డలు చూస్తున్నాం, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాం, తండ్రి వారిని రక్షించండి నాయన. అలాగే ఈ నీతిమంతుడైన లోతు మనస్సుని ఏం చేసుకున్నాడట, నొప్పించుకుంటూ వారి మధ్యలో ఉండి బాధపడుతున్నప్పుడట దేవుడు ఏం చేశాడట, మరి ఆయన్ని లోతును తప్పించాడు, ఆ పట్టణం నుండి విడిపించాడు. ఆ పట్టణంలో ఉండి ఆ పాపంలో ఆయన మిడితమైపోలేదు. దేవుడు ఆ పట్టణాన్ని అగ్నిగంధకంతో కాల్చివేశాడు. వాటిలో నుండి నీతిని బట్టి లోతును దేవుడు రక్షించాడు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న మాట, 3 భక్తులు. మొదట మనం చదువుకున్న వాటిలో ఏముందంటే, మరి 2 పేతురు 2:9 ఏముందంటే, భక్తులను శోధనలో నుండి తప్పించుటకు దుర్నీతి పనులను, ముఖ్యముగా మాలిన్యమైన దురాశలు కలిగి శరీరానుసారముగా నడుచుకునుచు ప్రభుత్వమును నిరాకరించుచు. పెద్దలు చెప్పిన, ప్రభుత్వం చెప్పిన, దేశం చెప్పిన, ప్రజలు చెప్పిన, అధికారులు చెప్పిన, ఉన్నతమైన వారు చెప్పిన, కుటుంబీకులు చెప్పిన, రక్త సంబంధాలు చెప్పిన వినలేదు. వారు ఇష్టం వచ్చినట్లుగా పట్టణాన్ని పాడు చేసుకుంటూ ఇష్టం వచ్చినట్లుగా వారు బ్రతికారు. అలాంటి మనుషులు ఉన్నారు కదా. కుటుంబీకులు చెప్పినా వినరు, రక్త సంబంధులు చెప్పినా వినరు, ఈ పాప బ్రతుకు తప్పమ్మని చెప్పినా వినరు. వారు ఇష్టం వచ్చినట్లుగా బ్రతికినప్పుడు దేవుడు, నీవు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా నీవు నీ కుటుంబం ఉంటే దేవుడు ఆ స్థలం నుండి తప్పిస్తాడు, అగ్నిగంధకాన్ని వారిని అప్పగిస్తాడు. కాబట్టి నీవేం చింతపడనక్కర్లేదు, నీవేం బాధపడనక్కర్లేదు, నీవేం మనసులో చింతపడనక్కర్లేదు. దేవునికి అప్పగించు, ప్రార్థించు. దేవుడు శోధన నుండి తప్పించగలిగిన సమర్థుడు మనం కలిగి ఉన్నాము. అంటే 1 కొరింథీ పత్రికలో చదువుకున్నాం, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గం నీకు నాకు పెట్టాడు. ఈ 3 దేవుడు మన ఉదయకాలంలోని చూపించాడు. నిజమే, శద్రక్ మేషక్ అబేదనగో అగ్నిగుండం నుండి తప్పించావు నాయన, శోధనలో నుండి వారిని తప్పించావు. ఇదిగో నోవాహు కుటుంబాన్ని, నీతిపరుడు కాబట్టి నాయన ఆ నోవాహు కలిగిన ఆ శోధన నుండి నోవాహును కూడా నువ్వు తప్పించావు. ఇక్కడికి వచ్చినప్పటికీ లోతును కూడా నువ్వు తప్పించావు. ప్రభువా, నా కుటుంబాన్ని, నన్ను, మమ్మల్ని, మా సంఘాన్ని నీవు శోధన నుండి తప్పించగలిగిన సమర్థుడు. ఈరోజు మేము వాక్యం నేర్చుకున్నాం, మేము ధైర్యంగా ఉంటాం. ఏ శోధన వచ్చినా వాటిని జయించగలిగిన శక్తి కలిగిన బిడ్డలుగా మేము ప్రార్థన చేసుకుంటాం. చాలామంది అనారోగ్యం వస్తేనే ఒక శోధన అనుకుంటారు, ఆర్థికం వస్తేనే ఒక శోధన అనుకుంటారు, ఉద్యోగం లేకపోతే ఒక శోధన అనుకుంటారు. కాదు, ఇటువంటి శోధన ఎలాగ అనుభవించారు వీళ్ళు? అగ్నిగుండంలో మరి ఈ 3 జలప్రలయంలో నోవాహు కుటుంబము, భయంకరమైన పాప ప్రపంచంలో పట్టణంలో లోతు ఏ విధంగా అనుభవించారు. అది శోధన అంటే. కాబట్టి దేవుని పిల్లలుగా మనం శోధింపబడుతున్నాం దేవుని ద్వారా అనకూడదు. మరి శోధింపబడుతున్నా వారిని దేవుడు ఎలాగ మార్గం నుండి తప్పించి రక్షించాడో నిన్ను నన్ను కూడా అలాగే అనేకమైన సార్లు మనం శోధింపబడుతుంటాం. అనేక మంది ద్వారా మాటల చేత మరి అనేక విధాలుగా మనము శోధింపబడుతున్నప్పుడు దేవుని వైపు చూసినప్పుడు దేవుడు వాటి నుండి తప్పించి మనల్ని రక్షిస్తాడు, ఆయన సత్య మార్గంలో నడిపించుకుంటాడు. కాబట్టి తప్పించగలిగిన సమర్థుడు మనం కలిగి ఉన్నాము. నీవు నేను చింతపడనక్కర్లేదు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందుకనే దేవుని భక్తులు కూడా సెలవిస్తున్నట్లుగా ఈరోజు 3 భక్తులు జ్ఞాపకం చేసుకుందాం. నిజమే, అటువంటి తీర్మానము, అటువంటి భక్తి, అటువంటి శక్తి మాకు ఇవ్వండి నాయన. మా ద్వారా
మిమ్మల్ని మహిమపరిచేటట్లుగా, మరి కొంతమంది మిమ్మల్ని మహిమపరిచేటట్లుగా మా ప్రవర్తన నడిపించండి ప్రభువా. తండ్రి యేసయ్యా, మరి నీవు కుమారుడువు, నా కొరకు మా కొరకు ఈ లోకానికి వచ్చి ఎన్నో శోధనలు అనుభవించే మా నిమిత్తము మాకు క్షేమం ఇచ్చావు తండ్రి. యేసయ్యా నా జీవనాడివి నీవే, యేసయ్యా నా గుండె చప్పుడు నీవే, యేసయ్యా నీవే ప్రాణము, యేసయ్యా నీవే జీవము, యేసయ్యా నా జీవనాడివి నీవే, యేసయ్యా నా గుండె చప్పుడు నీవే, యేసయ్యా నీవే ప్రాణము. ఎందరిలో నేనున్నా ఒంటరి నేనయ్యా, అందరికన్నా నిన్న నాకు నీవయ్యా. ఎందరిలో నేనున్నా ఒంటరి నేనయ్యా, అందరికన్నా నిన్న నాకు నీవయ్యా. ఎన్నికలేని నాపై నీవు నీ అనలేని ప్రేమను చూపావు. ఎన్నికలేని నాపై నీవు నీ అనలేని ప్రేమను చూపావు. యేసయ్యా నీవే ప్రాణము, యేసయ్యా నీవే నా జీవనాడివి. శత్రులకు మేషకు అబేద్నెగో అగ్నిగుండము నుండి తప్పించగలిగిన సమర్థుడు అన్నారు. నాకు ఈ శోధనల నుండి, బాధల నుండి తప్పించగలిగిన దేవుడు నీవే. ఎందుకంటే యేసయ్యా నా జీవనాడివి నీవే కదా తండ్రి. నేను జీవించుతున్నానంటే ఈ నాడి నీదే కదా ప్రభువా. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, స్తోత్రాలు చెప్పుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా.